శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ శారద గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. K6 ప్రేక్షకులందరికీ సీతారామచంద్రస్వామి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని, ఆ సీతారామస్వామి జనన పుట్టిన తిథి నక్షత్రం శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రాముని నామాన్ని స్మరించండి, సకల సౌఖ్యాలను పొందండి. రామాయణం అనే మహాకావ్యాన్ని, ఆది కావ్యాన్ని వాల్మీకి మనకు అందించారు. ఇది త్రేతాయుగానికి సంబంధించినటువంటి రామ ఇతిహాస కావ్యం ఏదైతే ఉన్నదో భుక్తికి ముక్తికి చక్కటి సోపానం అని చెప్పచ్చు. మన రాముని జనన కాలం నుండి, రామ వంశం నుండి, రాముని ఆదర్శ జీవిత విశేషాలన్నీ కూడా మనకు మహా కామధేనువుగా మనకు అనుగ్రహిస్తాయి. ఈ కాలాన్నంతా కూడా మనం ఉత్తరాయణం, దక్షిణాయనం ఎలానైతే అంటామో, రాముని కాలం అంతా రామాయణం. ఈ నవమి రోజు పునర్వసు నక్షత్ర చతుర్థ చరణం కర్కాటక రాశిలో కర్కాటక లగ్నమందు రామచంద్రుడు జన్మించాడని, దశరథ మహారాజు కౌసల్యాదేవి గర్భాన ఆ దంపతులకు జన్మించాడని, దశరథ రాముడిగా, కౌసల్య రాముడిగా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం ప్రతి యుగంలో అవతరిస్తాడు అని మనకు గోచరమైనప్పటికీ, త్రేతాయుగంలో రామావతారం అంతా కూడా విలక్షణంగా, విభిన్నంగా శ్రీమన్నారాయణుని యొక్క దైవాంశను ఎక్కడ కూడా చూపించకుండా కేవలం విశ్వమానవులకు ఒక ఆదర్శపరాయమైనటువంటి, ఆచరణ యోగ్యమైనటువంటి విధానాన్నంతా చూపించినటువంటిది రామావతారం. రామాయణం వాల్మీకి రచించి, వాల్మీకి రచనలో సమస్త 4 వేదాల సారాంశమంతా కూడా రామాయణంలో జొప్పించబడ్డది అని మనకు ఋషి ప్రోక్తంగా చెప్పబడ్డది. ఈ రామాయణం ఎవరైతే చదువుతారో, పారాయణం చేస్తారో, ఇహమందు ఉండేటువంటి బాధలన్నీ తొలగి పరమందు ముక్తిని కలగజేసేటువంటి వేదాంత సంగ్రహంగా, సమస్త వేద సారాంశ గ్రంథంగా మనకు వాల్మీకి మహర్షి అందజేశాడు. మరి అన్ని అవతారాలలో విభిన్నంగా, విలక్షణంగా, విశేషంగా మానవాళికి ఉపయోగపడే అనేక అంశాలను తను ఆచరించి చూపించి మార్గదర్శకుడుగా ఉన్నటువంటి రామచంద్రుల వారు ఈ రామావతారంలో ఎక్కడ కూడా తన దైవాంశను సీతాన్వేషణలో కానీ, బంగారు జింక కోసం పరిగెత్తేటప్పుడు కానీ, వనవాసం చేసేటప్పుడు కానీ, రావణునితో యుద్ధం చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా తన దైవ అంశను ప్రదర్శించలేదు అని మనకు రామాయణం చెప్తున్నది. ఈ రామాయణంలో త్రేతాయుగంలో జరిగిన రామాయణం కలియుగంలో కూడా మనకు ముక్తిని కలగజేసేటువంటి గ్రంథంగా మానవాళి ముందు సాక్షాత్కరింపబడ్డది. మరి ఈ రామాయణం తీసుకున్నట్టయితే వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజే వేద ప్రచేతదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదవేద్యుడే ఆ పరమపురుషుడిగా రామచంద్రుడిగా అవతరించాడు అని, ఆయన నడిచినటువంటి మార్గమంతా కూడా, అతడు దృష్టాంతమంతా కూడా వేదస్వరూపమే అని మనకు చెప్తున్నది.
రామాయణ మహాకావ్యం సర్వవేదార్థ సంగ్రహం, సర్వవేదార్థ సమ్మతం అని మనం చెప్పుకున్నాం. రామచరితం ఎటువంటిదయ్యా? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. చరితం రఘునాథస్య, రఘురాముని యొక్క చరిత్ర ఎటువంటిదయ్యా అంటే శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక వినాశనం. మహాపాతకాన్ని నశింపజేసేటువంటి ఒక్కొక్క అక్షరం యొక్క భావం, అర్థం ఉంది అని చెప్తున్నారు. సాక్షాత్తు అంత దూరం ఎందుకు, సాక్షాత్తు పార్వతీదేవికి శివుణ్ణి ఆ అవతార సారాంశాన్నంతా కూడా అడిగి తెలుసుకొని సకల మానవాళికి ఉపయోగపడే విధంగా ఆ శివుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి రామనామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం ఒక 3 సార్లు అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే సహస్రనామ తత్తుల్యం, 1000 సార్లు రామనామ జపం చేసినటువంటి పుణ్యం వస్తుంది అని. మరి రామ అనేటువంటి 2 అక్షరాల ప్లస్ ఆ ము ప్లస్ ఆ 4 అక్షరాలు ఉన్నటువంటి ఈ రామనామం రా అంటే అగ్ని బీజాక్షరం, మా అంటే అమృత బీజాక్షరం. సూర్యకళలు చంద్రకళలు సమస్తమంతా కూడా ఉండి ఆ అగ్ని బీజాక్షరంతో సమస్త కృత పాపాలన్నీ పోగొట్టబడి అమృత బీజాక్షరమైనటువంటి మా అనే బీజాక్షరం అమృత తుల్యమైన ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందమే పరబ్రహ్మ తత్వంగా గోచరిస్తుంది. అందుకే ఆబాల గోపాలం కూడా రామ మంత్రాన్ని అనేక విధాలుగా రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆ రమింపజేసేటువంటిది అంటే ఆనందాన్ని కలిగించేటువంటిది ఆ రామనామ జప ఫలం. మరి జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి సమస్త పాపాలన్నీ కూడా, కర్మలన్నీ కూడా పోగొట్టబడి ఆనంద పరబ్రహ్మతత్వాన్ని మనకు గోచరింపజేసేటువంటి ఆ 2 బీజాక్షరాల్లో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి రామ అనే పదంలో ఉంది. రాముణ్ణి రాజా రామచంద్ర భగవానికి జై అంటాం. రాముడు కౌసల్యాసుతుడు, అయోధ్య నగరానికి రాజు. ఆ రాజుగా కౌసల్యామాతకు పుత్రుడిగా, దశరథుని యొక్క కుమారుడిగా ఎంత చరితకు ప్రసిద్ధిగాంచాడో అదేవిధంగా ఒక రాజుగా రాజ్యపాలన ఎలా ఉండాలయ్యా అంటే రామరాజ్యమే ఉదాహరణ. ధర్మం 4 పాదాలుగా నడిచేటువంటి విధానమే రామరాజ్య పాలనా విధానం. మన అయోధ్య నగరంలో రాజా రామచంద్రుల వారు వనవాసం పూర్తి అయినాక పట్టాభిషిక్తుడై ఆ రామ రాజ్య పాలన ఎలా జరిగింది అంటే ధర్మం 4 పాదాలుగా నడిచింది అని చెప్తారు, చరిత్ర చెప్తున్నారు. అందుకే ఒక రాజుగా, పితృవాక్య పరిపాలకుడిగా తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు. తండ్రి ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? సకల గుణ సంపన్నుడైనటువంటి రామునికి ఇంకా కొంత సమయంలో పట్టాభిషిక్తుడై కాబోయే సమయం ఆసన్నమయ్యే సందర్భంలో
దశరథుల వారు తన కుమారుణ్ణి పిలిచి రాముణ్ణి పిలిచి, రామా నీకు తెలియంది కాదు, నేను మళ్ళీ చెబుతున్నా నీకు కూడా కాదు, ఈ కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అవి వేడిస్తేనే జన్మకు సార్థకత వస్తుంది అని ఉద్బోధించాడు. రామునిలో ఆ గుణాలన్నీ పరిపూర్ణంగా ఉన్న కొద్ది సమయంలోనే పట్టాభిషేక సమయం ఆసన్నమయ్యే సమయంలో ఈ వాక్యాన్ని చెప్పడం వలన రాముల వారికి ఏం కలిగింది? దేన్నైనా కూడా ఎదుర్కొనేటువంటి మనస్థైర్యాన్ని పొంది పితృవాక్య పరిపాలనను పట్టాభిషేక మహోత్సవాన్ని పక్కన పెట్టి తండ్రి ఆజ్ఞ చేత వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమైనాడు. ఈ వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి రామునికి వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు ఆయనే దైవాంశ సంభూతుడిగా రాముల వారి మహిమ దశరథునికి తెలియదేమో. రాముల వారు అవతారం వచ్చింది ఈ వనవాసంతో లోక కళ్యాణాన్ని చేయడానికి జరగబోయేటువంటి దృశ్యమంతా వారి ముందు మెదిలింది. విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు మౌనంగా ఉండిపోయారు. ఆ అయోధ్య నగర ప్రజలందరూ కూడా, ఇటు దేవతలందరూ కూడా రాముడు మహారాజు కాబోతున్నాడు అని, సుభిక్షమైనటువంటి పరిపాలన అయోధ్య నగరానికి అందిస్తాడు అని, చరిత్రలో ప్రసిద్ధుడైతాడు అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో వనవాసానికి వెళ్ళి దశకంఠుణ్ణి సంహరించి అనేకమైనటువంటి మానవాళికి కష్టసుఖాలలో దంపతులు ఎలా ఉండాలో అనే నేర్పి, ధర్మ మార్గంగా ఉంటే ధర్మం మనకు ఎలా రక్షిస్తుంది అనే నిరూపణ చేస్తూ వనవాసాన్ని కొనసాగించాడు. ఏ కోణం నుంచి చూసినా, ఒక కోణం నుంచి కాదు, ఏ కోణం నుంచి చూసినా రాముడు తండ్రికి కొడుకుగా, తల్లికి కొడుకుగా, సవితి తల్లిలకు ఒక కొడుకుగా, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఒక అన్నగా, సీతమ్మ వారికి ఒక భర్తగా, దాసులకు ఒక దాసానుగ్రహం కలిగినటువంటి ఒక మహాపురుషుడిగా, ప్రజలకు చక్కటి పరిపాలన అందించే రాజుగా, ఇలా ఏ కోణం నుంచి చూసినా రాముడు ఆదర్శప్రాయుడు, ధర్మమూర్తి. అందుకే రాముణ్ణి ఏమని పిలిచారయ్యా? రామో విగ్రహవాన్ ధర్మ. రాముని యొక్క స్వరూపమే ఒక ధర్మమూర్తిగా ప్రసిద్ధిగాంచాడు. రామాయణం ఎవరైతే పారాయణం చేస్తారో సమస్త వేదాలన్నీ పారాయణ చేసిన ఫలితం వస్తుంది అని రామాయణంలో చెప్పబడ్డది. అదేవిధంగా రాముని యొక్క చరిత్ర ఇప్పటికీ కలియుగంలో మనం వింటున్నాం, జపం చేస్తున్నాం, పారాయణం చేస్తున్నాం. ఆయనే నడిచినటువంటి ధర్మాలను నడిచే ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్న మనకు ఉత్తమమైన జన్మగా సార్థకం కావాలంటే ధర్మ మార్గాన్ని చూపించినటువంటి రాముని అడుగుజాడల్లో మనం నడవవలసి ఉంటుంది. మరి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రాముడు అని ఒక రాముణ్ణే పిలవడం కాదు, రాముడు వేరే కాదు, సీత వేరే కాదు. రాముని సర్వస్వమంతా సీత, సీత సర్వస్వమంతా కూడా రాముడు. అది రెండు కూడా భార్యాభర్తలైనప్పటికీ అద్వైత
సారాంశాన్ని, అద్వైత రూపాన్ని మనకు చూపిస్తున్నది. అంటే ఒక భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే రాముడే తన సర్వస్వం. రామాయణం చదవడం ఎందుకయ్యా అంటే ఇవన్నీ కూడా చదివి 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 మనం ఆచరణలో పెట్టి రామాయణంలో ఉన్న ధర్మాలన్నీ కూడా, సూక్ష్మ ధర్మాలన్నీ కూడా తెలుసుకొని మనం ఆచరించినట్టయితే ఇహమందు భుక్తి, పరమందు ముక్తిని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఒక్క రామాయణ పారాయణం చేసినట్టయితే శ్రవణాల్పటనాద్వాపి సర్వపాప వినాశకృతే ఘోరే కలియుగే ప్రాప్తే రామాయణ పరాయణ సమస్త పాప నిర్ముక్త యాస్యంతి పరమం పదం. శ్రీమద్ రామాయణ పారాయణం వలన సమస్త పాపాలన్నీ పోతాయి. వింటే, చదివితే చక్కటి ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటి కర్మ ఫలాలు అంటే మన భగవంతునికి కూడా తప్పలేదు. భగవంతుని చరిత్రలో కూడా మనకు ఏది రామాయణం అంతా కూడా వింటున్నాం మనం. ఏది రామాయణంలో దశరథుని భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి భరతునికి పట్టాభిషేకం చేయమని, రామునికి వనవాసానికి ఆజ్ఞాపించమని రెండు తన పతిదేవుడైనటువంటి దశరథుని కోరినటువంటి పూర్వం ఇచ్చినటువంటి వరాలను ఆ సందర్భంగా కోరడంతో దశరథుల వారు ఇచ్చిన మాటను జవదాటకుండా ఉండేటువంటి ధర్మాన్ని పాటిస్తూ భరతునికి పట్టాభిషేకాన్ని, రామునికి వనవాసాన్ని రెండు నగరంలో ప్రకటించడం వలన కైకేయికి కౌసల్య నుంచి దశరథుని నుండి దూరం చేసినటువంటి, రాముణ్ణి పుత్రవాత్సల్యాన్ని దూరం చేసినటువంటి కర్మను త్రేతాయుగంలో కైకేయికి ఈ కోరిక కోరడం వలన వచ్చినటువంటి కర్మ ద్వాపర యుగంలో దేవకిగా జన్మించి కృష్ణునికి జన్మనిచ్చి పుత్రుని వాత్సల్యాన్ని అంతా యశోదకు సమర్పించడం ఇది కర్మఫలమే. ఇలాంటి కర్మఫలాలు మనం కూడా ఆయా సందర్భాలలో పొందుతుంటాం. ఇప్పుడు కౌసల్యాదేవి ద్వాపర యుగంలో నందనందుడైనటువంటి యశోద గృహంలో కృష్ణ భగవానుడు పెరిగినటువంటి 14 సంవత్సరాలు పెరిగినటువంటి ఇతిహాసం భాగవతం. రామాయణంలో దశరథ మహారాజు కౌసల్య మహారాణి ఏదైతే పుత్రవాత్సల్యాన్ని పోగొట్టుకున్నదో అక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే దేవకీ వసుదేవులకు జన్మై దేవకీ వసుదేవులకు పుత్రుడిగా పుట్టిన కృష్ణుడు ఎక్కడ పెరిగాడు? ఆ పుత్రవాత్సల్యమంతా వీరు పొందగలిగారు. అంటే చిన్న ఉదాహరణ. ఇలా కర్మఫలాలన్నీ కూడా మనం జన్మలలో చేసుకున్నటువంటి ఫలాలను ఇంకొక జన్మలో మనం పొంది ఆ కర్మ వలన బాధింపబడతాం. ఆ కర్మ వల్ల కొన్ని కర్మల వల్ల సత్కర్మల వలన ఆనందిస్తుంటాం. ఆనందించడానికి కర్మఫలమే, దుఃఖించడానికి కూడా కర్మఫలమే. కానీ ఆ కర్మ ఎటువంటిదయ్యా అంటే దుష్కర్మ సుకర్మ. జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యాలను, పాపాలను, సత్కర్మలను, దుష్కర్మలను మనం ఎక్కడికి పోవు, అవి మనం అనుభవించాల్సిన అవసరం పడుతుంది. దానికోసమే మనం ఏం చేయాలనయ్యా అంటే దుష్కర్మ నుంచి దూరం కావాలంటే భక్తి మార్గంలో ధ్యానం ఒకటి, జపం ఒకటి, యజ్ఞం ఒకటి, పూజలు ఒకటి, పారాయణాదులు కూడా ఒకటి. రామాయణం పారాయణం చేయడం వలన దుష్కర్మలన్నీ దూరమవుతాయి.
దుష్కర్మలన్నీ దూరమైతే మనకు సత్కర్మలన్నీ ముందరికి వస్తాయి. సత్కర్మల వల్ల మనం ఏం పొందగలుగుతాం? ఆనందాన్ని పొందగలుగుతాం. రామాయణ పారాయణానికి నవాన్నిక దీక్ష కూడా చెప్పబడ్డది. నవాన్నిక దీక్ష సాంప్రదాయాన్ని చైత్రమాసంలో కానీ, మాఘమాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ ఆచరించవచ్చు అని చెప్తున్నాను. విశేష ఫలితాలని పొందడానికి ఆచరించవచ్చు అని చెప్తున్నాడు. చైత్ర మాఘమాసాలలో, కార్తీక మాసాలలో శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు ఈ రామాయణ పారాయణాన్ని 6 కాండాలను చదవడం వల్ల సమస్త రామాయణ పారాయణ ఫలితమే కాకుండా సమస్త దుష్కర్మలన్నీ తొలగి, సమస్త గ్రహబాధలన్నీ తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారు అని చెప్పబడ్డది. మొదటి రోజు బాలకాండను పూర్తి చేయమన్నారు. రెండో రోజు దశరథుడు ప్రాణాలు విడిచే వరకు అయోధ్యాకాండాల్లో 64వ సర్గ వరకు పారాయణం చేయమన్నాడు. మూడో రోజు ఆ మిగిలిన అయోధ్యకాండను పూర్తి చేయమన్నాడు. 4వ రోజు జటాయువు ముక్తి పొందడం, అదేవిధంగా అరణ్యకాండ 68వ సర్గ వరకు చదవమన్నారు. 5వ రోజు బిలప్రవేశం కిష్కింధకాండ 49వ సర్గ వరకు చదవమని పారాయణ నియమం ఉంది. 6వ రోజు హనుమంతుడు లంక నుంచి తిరిగి వచ్చే శ్లోకం అంటే సుందరాకాండ 57వ సర్గ వరకు చదవమన్నారు. 7వ రోజు నాగపాశ బంధం విముక్తి కళ యుద్ధకాండ 50వ సర్గ వరకు చదవమన్నారు. 8వ రోజు రావణ వధాంతం యుద్ధకాండ 111వ సర్గ వరకు చదవమన్నారు. 9వ రోజు పట్టాభిషేకం అంటే యుద్ధకాండ 131వ సర్గ వరకు పారాయణం చేయమన్నారు. 10వ రోజు శ్రీరామ పట్టాభిషేక పారాయణం చేయమని చెప్పబడ్డది. అంటే 9 రోజులు పూర్తి చేసిన తర్వాత పట్టాభిషేక రాముడు ఎలా ఉంటాడయ్యా అంటే వామే భూమి సుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోర్ వాయాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవల్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. ఆ పట్టాభిషేక దృశ్యం ఎలా ఉంటుందయ్యా అంటే వామే భూమి సుత సీతాదేవి ఆ ఎడమ పక్క కూర్చుని ఉంటుంది రాముల వారికి. వామే భూమి సుత పురశ్చ హనుమాన్ ముందు హనుమంతుడు కూర్చుంటాడు. హనుమంతుడు వినమ్రంగా నిలబడి వంగి దండం పెడుతూ కనిపిస్తూ ఉంటాడు. భూమి సుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత పక్కకు లక్ష్మణుడు సుమిత్రాసుతుడైనటువంటి లక్ష్మణుడు. మరి ఇటుపక్క అటుపక్క భరత శత్రుఘ్నులు. సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవంతుడు తర్వాత విభీషణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉంటారు. తర్వాత అద్భుతమైనటువంటి ఈ దృశ్యం ఎక్కడిదయ్యా అంటే పట్టాభిషిక్తుడైన సీతారామచంద్రుల వారి యొక్క దృశ్యం. రాముణ్ణి ఇవన్నీ కాకుండా ఇంకా ఏమంటారు? రాజర్షి అంటారు. ప్రాచీన సాహిత్యంలో రాజర్షి అనే పదాన్ని బాగా వాడారు. రాజు ఏం చేస్తాడు? ఋషి అయితే ఋషికి ఏంది వ్యతిరేక అర్థాలు వస్తాయి. రాజు అంటే భోగభాగ్యాలను అందించేవాడు, ఋషి అంటే భోగభాగ్యాల నుంచి వైరాగ్యాన్ని ఇచ్చేవాడు. మరి రాముడు రాజర్షిగా
పేరు ప్రసిద్ధిగాంచాడు కదా. రాజర్షిగా ప్రజలకు ఉండేటువంటి భోగభాగ్యాలన్నీ కూడా అందించాడు. అదేవిధంగా భగవంతుని యొక్క జీవన విధానాన్ని, భగవంతుని యొక్క నామస్మరణతో జీవన్ముక్తికి, మోక్షపదాన్ని పొందడానికి భోగభాగ్యాల నుంచి భగవంతుని వైపు కూడా మనస్సును మరల్చగలిగేటువంటి ప్రయత్నం కూడా చేశాడు కనుక ఆయనను రాజర్షి అన్నారు. భగవంతునిపై మనస్సు మరల్చడానికి కావలసినటువంటి శక్తి ఎవరి దగ్గర ఉన్నదయ్యా అంటే భోగభాగ్యాలు ఇచ్చినటువంటి ఆ రాజు దగ్గర, ఋషి అయినటువంటి ఆ దైవికమైనటువంటి శక్తి కలిగినటువంటి, సద్గుణాలు కలిగినటువంటి ఆ శక్తి, సద్గుణాలతోటి సత్వరజస్తమో గుణాలను అతీతుడుగా, సత్వరజస్తమ గుణత్రయాతీత, గుణత్రయములకు అతీతుడుగా ఆయనే రాజర్షిగా ప్రసిద్ధిగాంచాడు. రాజర్షిగా ప్రసిద్ధిగాంచినటువంటి సీతారాముల యొక్క శ్రీరామనవమి రోజు మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఆయన వనవాసం చేసినప్పుడు ఇక్కడ కూడా నడిచిన భూమిగా ఉంది కనుక ఇక్కడ అనేకమైనటువంటి రాముడు నడిచినటువంటి భూమిలో అనేక చోట్ల సాధన చేసి పూర్వజన్మ పుణ్యం ఉన్నటువంటి వారికి కలలో అగుపించి రామక్షేత్రాలను నిర్మింపజేసుకున్నాడు. రామక్షేత్రాలలో భద్రాద్రిలో ఉన్నటువంటి రాముల వారు విశిష్ట లక్షణాలతో కూడుకున్నటువంటి స్వామిగా, అక్కడ పాంచరాత్ర ఆగమ సాంప్రదాయంలో పూజలు జరుగుతూ ఉంటాయి. రాముడు ఈ క్షేత్రాలన్నీ ఈ ప్రదేశాలన్నీ తిరుగుతూ ప్రతిరోజు ఏ చోట ఉంటే ఆ చోట సైకతలింగానికి పూజించి తదుపరి దినచర్య ప్రారంభిస్తాడు అని రామాయణంలో మనకు అనిపిస్తుంది. మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రాముడిగా అవతరించాడు అని మనకు భద్రాద్రిలో ఉన్నటువంటి రామనారాయణుని యొక్క స్వరూపం స్వయంభూ స్వామిగా మనకు భద్రాద్రి క్షేత్రంలో దర్శనమిస్తాడు. శంకు చక్రాలతో, చతుర్భుజాలతో భద్రాద్రిలో ఉన్నటువంటి రాముని స్వరూపం అది. మరి రామునికి పుట్టినరోజు నాడు ఈ కళ్యాణం ఎందుకు పెట్టారయ్యా? ఈ కళ్యాణాన్ని జరపడం పుట్టినరోజు నాడు రోజు ఊయల ఉత్సవం కానీ, డోలోత్సవం కానీ మొదలైనవి చేయాలి. కానీ చాలా చోట్ల, అంటే డోలోత్సవం చేస్తలేరని కాదు, ఈ సేవా కైంకర్యాలు చేసినప్పటికీ చాలా చోట్ల కళ్యాణం చేస్తున్నారు. కళ్యాణ సాంప్రదాయం ఎందుకు వచ్చిందయ్యా? కళ్యాణము అంటే ఏంది? శుభం. దేవుడి కళ్యాణం దేనికి చేస్తారు? అందరికీ శుభం జరగాలి అని చేస్తారు. శుభానికి, కళ్యాణానికి శుభం అనే పదానికి, కళ్యాణం అనే పదానికి మరొక పేరు. ఆ కళ్యం సుఖం ఆనయతీతి కళ్యాణం. సుఖాన్ని కలగజేసేటువంటిది కళ్యాణం. అంటే కష్టాలను పోగొడుతుంది అనేది కళ్యాణం. కష్టాలను పోగొట్టి ఆనందాన్ని, సుఖాన్ని కలగజేస్తుంది. కళ్యం సుఖం ఆనయతీతి ప్రాపయతీతి కళ్యాణం. కళ్యాణం అనే పదానికి శుభాలు చేకూర్చేటువంటిది. శుభాలు అంటే సకల కష్టాలన్నీ, దుఃఖాలన్నీ దూరం చేసి ఆనందాన్ని, సౌభాగ్యాన్ని, సుఖాన్ని కలగజేస్తుంది అని అర్థం. సీతారామ కళ్యాణం ఎటువంటిదయ్యా అంటే లోక కళ్యాణాన్ని జరిపించేటువంటిది. లోకంలో లోకం అంటే ఏంది? సమస్త జనులకు
శుభాన్ని చేకూర్చేటువంటిది రామ కళ్యాణం, సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం వైభోగం. ఎక్కడ మీరు కళ్యాణం దగ్గర పాట విన్నా సీతారాముల కళ్యాణం పాట లేకుండా, గేయం లేకుండా ఆ కళ్యాణం జరగదు. మన ఇప్పటికీ పల్లెటూరు జానపద ప్రాంతాలలో కూడా సీతారాముల యొక్క కళ్యాణం యొక్క పాట, సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఈ పాట తెలియని తెలుగువారు ఎవరైనా ఉంటారా? మరి ఆ కళ్యాణ వైభోగమే లోక కళ్యాణం. ఈ లోక కళ్యాణాన్ని కలగజేసాడు. రాముణ్ణి తెలుసుకోని వాడు ఆత్మను తెలుసుకోలేడు, ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. రాముణ్ణి తెలుసుకొని నడిచేవాడే ఆత్మ సాక్షాత్కారాన్ని తెలుసుకోవాడు. ఆ రాముణ్ణి తెలుసుకొని ఎవరైతే ఉంటారో ఆ ఆత్మ కూడా, ఎవరి ఆత్మనైతే రాముని తెలుసుకొని ఆత్మ ఉంటుందో ఆ ఆత్మ కూడా ఆ దేహాన్ని అసఖ్యించుకుంటుంది. మరి రాజు మంచిగా ఉంటే భోగభాగ్యాలన్నీ కలుగుతాయి. రాజఋషి కావాలి. సీతారాముల వారు ఎవరయ్యా? రాజఋషి. రాజఋషి అంటే ఇంతకుముందు చెప్పే కదా, సమస్త భోగభాగ్యాలను మానవాళికి ఇచ్చేటువంటి ప్రభువు దేశానికి కావాలి. అదేవిధంగా భోగభాగ్యాలతోటే మునిగిపోకుండా ఉత్తమమైనటువంటి జన్మ, ఈ జన్మ ఎందుకు వచ్చింది అని తెలుసుకునే విధానమే ఋషి చెప్తాడు. ఋషి చెప్పేటువంటి ఈ జీవిత సార్థకత, మోక్ష పదవి ఇచ్చేటువంటి రాజు భోగభాగ్యాలను ఇవ్వాలి, ఋషి మోక్ష పదాన్ని ఇవ్వాలి. అటువంటి రాజు మన దేశానికి రాజైతే ఇటు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. ప్రజలందరూ కూడా ఈ జన్మ, మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకొని నడిచినట్టయితే సకల సౌభాగ్యాలు, సకల సన్మార్గాలు పొంది సత్ప్రవర్తనతో తమో రజోగుణాలను అణగదొక్కి సత్వగుణానికి ప్రాధాన్యతను పెంచుకొని మోక్షపదాన్ని పొందడానికి ఒక సోపానంగా సీతారామ చంద్రుల యొక్క ఆదర్శం రామాయణం మనకు. భక్తిలో ఎవరయ్యా అంటే హనుమంతుడు అటువంటి భక్తి దాసుడు ఈ ఆధ్యాత్మిక చరిత్రలో ఎక్కడ కనిపించదు. రామునికి దాసుడిగా, సేవకుడిగా అనుక్షణం రాముడు ఏది ఆజ్ఞాపిస్తాడు అని నిరీక్షించేటువంటి దాసగుణం కలిగినటువంటి హనుమంతుడు కూడా ప్రసిద్ధికెక్కాడు. మరి ఈ రామాయణంలో మనం అనేక విషయాలను తెలుసుకొని నడుచుకునే ప్రయత్నం చేస్తేనే రామాయణం మనకు అందించిన వాల్మీకి గ్రంథం సార్థకత. రామాయణం ప్రతి ఇంట ఉండాల్సిందే. రాముడంతా కూడా మార్గం నడిచి చూపించినటువంటి మార్గం. కృష్ణుడు సమస్త విషయాలను బోధించి జగద్గురువు అయినాడు. ధర్మమూర్తి రాముడైతే కృష్ణుడు జగద్గురువుగా ప్రసిద్ధికెక్కాడు. భగవద్గీత, రామాయణం ప్రతి ఇంట ఉండాల్సిందే. మానవుడు అని ఎవరైతే అంటారో రామాయణం చదవండి. మానవుడు అని ఎవరైతే మోక్ష పదాన్ని కోరుకుంటారో భగవద్గీత చదవండి. సమస్త ఆధ్యాత్మిక సందేహాలకు నివృత్తి చేయబడతాయి రామాయణ భగవద్గీతలు. మరి ఆత్మానం మానుషం మన్యే, భగవంతుడిగా ఎక్కడ కూడా నన్ను దేవుడిగా భావించకండి అని చెప్పాడు. ఆత్మానం మానుషం మన్యే, నన్ను దేవుడిగా ఎక్కడ భావించకండి అని రాముల వారు సాక్షాత్తుగా చెప్పాడు. మరి ఆ రాముల వారు నడిచినటువంటి విధానం కూడా ఎక్కడ కూడా
దైవానికి దైవ అంశ సంభూతుడిగా ఎక్కడా ప్రకటించుకోలే. జటాయువుకు మోక్షపదం ఇచ్చినప్పుడు అతీతమైనటువంటి శక్తి ఈ ఈ ధర్మ పద్ధతిలో పొంది మానవుడు కూడా దైవ శక్తిని పొంది మోక్షపదం ఇవ్వవచ్చు అని నిరూపించాడే తప్ప జటాయువుకు మోక్షాన్ని ఇచ్చి దేవుడిగా ప్రకటించుకోలే. మానవుడిగా ఉండి దైవశక్తినంతా ధర్మబద్ధంగా ప్రోగు చేసుకొని ఆ పద్ధతి ప్రకారమే జటాయువుకు మోక్షాన్ని కలగజేశాడే తప్ప దైవాంశగా నేను శ్రీమన్నారాయణుని అవతారంగా వచ్చాను అని మాత్రం ఎక్కడా ప్రకటించకుండా ధర్మమూర్తిగా రామాయణం అంతా కూడా నడిచింది. ఈ రామాయణం మనం నిత్యం పారాయణం చేయడం వలన సమస్త కష్టాలకు దూరం చేస్తుంది. కష్టాలను దూరం చేసుడే కాదు, సుఖాలు కలిగించడమే కాదు, జీవిత లక్ష్యం, మానవ జీవన లక్ష్యం ఏదైతే ఉన్నదో మోక్షపదాన్ని కూడా మనం రామాయణం వల్ల పొందగలుగుతాం. సీతారామచంద్ర భగవానికి జై.